తెలంగాణలో మున్సిపాలిటీ ఓటర్ల స్థాయి అవుతుంది, వార్డుల విభజన కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంది, ఇప్పుడు వార్డుల విభజన కూడా జరగాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎన్నికలు జరపడం ఆహ్వానించాల్సిందే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3,000 కోట్లు, 2,700 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా మున్సిపాలిటీలకు కేటాయించారు. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. సో ఎమ్మెల్యేలు కూడా రంగంలో దిగారు. ఈసారి మున్సిపాలిటీలను మొత్తం చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో. మరోవైపు ఇదంతా అర్బన్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ బలం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో చాలా గట్టి పోటీ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా పట్టు నిలుపుకోవడానికి ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? ఈసారి కొంచెం బీజేపీకి పట్టణాల్లో బలం ఎక్కువ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తగ్గొచ్చు అనుకున్నాను. యాక్చువల్గా హైదరాబాద్ అనుకోండి, గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో మన బీఆర్ఎస్ బలం ఉన్నది. కానీ బీజేపీకి వచ్చే కల్లా మొత్తం పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. గ్రామాల్లో 5 నుంచి 6% గెలిచారు సర్పంచులు. అది గొప్ప అంటున్నారు, ఎందుకంటే మేము అక్కడ ఎప్పుడు లేము కనుక, కొత్తగా వచ్చాం కనుక మంచిది అంటున్నారు. కానీ గ్రామాలకు పట్టణాలకు తేడా ఏంటంటే బీజేపీ మధ్యతరగతి ప్రజలు కొంచెం ఓట్ల పోలరైజేషన్, హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. దానివల్ల కూడా బీఆర్ఎస్ నష్టం చెప్పారు. మన ఎన్నికల్లో కూడా పట్టణాలు, ముఖ్యంగా మున్సిపాలిటీలు, వాటిల పట్టణాలు నష్టం ఎందుకు ఏంటంటే ఈ బీజేపీ వైపు మొగ్గిన సందర్భంగా కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, బీఆర్ఎస్ ఓట్లే ఒక రకంగా చెప్పాలంటే హిందూ ఓట్ల పోలేదు వల్ల పోయింది. కనుక ఎప్పుడైనా మొదటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పట్టణ ప్రాంత పార్టీగా బీజేపీ ఉన్నది మొదటి నుంచి కూడా చూస్తున్నాం. మనకి జిహెచ్ఎంసీలో పోయినసారి 48 సీట్లు గెలుచుకుంది. అవుట్ ఆఫ్ 150 48 సీట్స్ గెలుచుకుంది. ఎంఐఎం దాని తర్వాత 44 స్థానాలు. అట్లాగే 49తోని మనకు ఇది బీఆర్ఎస్ ఉండేది. అంతకుముందు 2 సీట్లు మాత్రమే చూసాం కదా. సరే, ఫిరాయింపుల ద్వారా మొత్తం కాంగ్రెస్ మలుపుకున్నది. వాళ్ళకి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ మేయరే విజయలక్ష్మి గారు పార్టీ ఫిరాయించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే నా అభిప్రాయం ఏంటంటే ఎన్నికలు జరపడం మంచిదే. కానీ నా ఉద్దేశం ఏంటంటే అవి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరి లోపల జరిపితే, ఫిబ్రవరి 15 కానీ 20 లోపల జరిపితే ఈ ఎన్నికల సంగతి ఉండదు. ఇప్పుడు మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఎన్నికలు, ఎలాంటి ఎన్నికలు ఉండకపోతే, ఎందుకంటే మళ్ళీ 2025 డిసెంబర్ దాకా ఎన్నికలు లేవు కదా, అసెంబ్లీ ఎన్నికలు చేస్తే బాగుండేది. దీనికి కూడా ఇప్పుడు వార్డు విభజన ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని జనాభా ప్రకారంగా మారినాయి. ఉదాహరణకు మొన్నటిదాకా ఉన్న మున్సిపాలిటీలలో ఎప్పుడైతే పదవీ కాలం అయిపోయిందో కొన్ని గ్రామాలు కలిసినాయి చూసాం. అంటే మన మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో కూడా కొన్ని గ్రామాలు కలిసినాయి. కనుక వాళ్ళ సంఖ్య అక్కడ జిహెచ్ఎంసీలో 300 వార్డు ఎట్లా పెంచారో అక్కడ కూడా వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. దానికి చిన్నది ఏం లేదు, ఓటర్ లిస్టు, ప్రొవిజనల్ లిస్ట్ రాగానే దాని ప్రకారం చేస్తారు. వాళ్ళ విభజన ఈజీ అనుకుంటే 3 రోజులు చేస్తారు. చూసాం కదా మొన్న. అంటే ఇక్కడ పరిస్థితి ఇందాక మీరు అన్నట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 2 స్థానాల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఆయన మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నటువంటి విధానం, ఏకంగా మేయర్తో సహా కలిసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అండ్ ఓఆర్ఆర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో 2009లో ఎన్నికలు మొదటిసారి జిహెచ్ఎంసీ విస్తరించినప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తోటి పొత్తుతోటి భారీగా సీట్లను గెలుచుకుంది. అన్డౌటెడ్గా అతిపెద్ద పార్టీగా అవతరించిందనే చెప్పాలి ఎంఐఎం తోటి పొత్తు తర్వాత. అండ్ అప్పుడు కూడా కార్తిక్ రెడ్డి మేయర్గా ఉంది, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ పొత్తు ఎట్లా ఉండొచ్చు, మళ్ళీ ఆ రకంగా ఏమైనా ఎంఐఎంతో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా జిహెచ్ఎంసీ పరిధి పెరిగిన తర్వాత? ఎందుకంటే వాళ్ళకున్నటువంటి వ్యూహాలు అవే. డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి ఇస్తాం, మేయర్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉంటారు. సో ఇది మళ్ళీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని ఎట్లా చూడొచ్చు పెరిగిన జిహెచ్ఎంసీ పరిధిని? మీరు 2015లో కూడా ఎన్నికలు జరిగినాయి కదా శ్రీకాంత్. అవును, 2009 తర్వాత 2015లో బొంతు రామ్మోహన్ మేయర్ అయ్యారు. అప్పుడు చూసాం కదా 99 సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్. 99 వందకు ఒకటి తక్కువ. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. 2016 అనుకుంటా కదా, 16. అంటే అప్పుడు ఛాలెంజ్ చేశారు కూడా, ఇది 100 కారు సర్కారు 100 సర్కారు అన్నారు కదా. అట్లా 99 అట్లా పెట్టుకుంటే ప్రభుత్వం ఏది ఉంటే అది అప్పటికి తెలంగాణ వచ్చేసింది. 2 సంవత్సరాలు అయిపోయింది, అభివృద్ధి చూశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారు. చాలా వరకు మున్సిపాలిటీస్ కూడా చాలా వరకు గెలుచుకుంది. అంటే 2015లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 2016లో ఒక జిహెచ్ఎంసీ ఎన్నిక జరిగింది. ఒకటి 2016లో అప్పుడు 100 స్థానాలు 99 స్థానాలు గెలుచుకున్నారు. అప్పుడు బీజేపీ అనేది చాలా తక్కువ కదా, బీజేపీ గెలుచుకుంది. అక్కడ అప్పుడు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఎంఐఎం ఎట్లాగూ జనాభా 44 దగ్గర అయిపోయింది. 44 ఉన్నాయి అప్పుడు.
అట్లా చూసుకుంటే మరి 2015 తర్వాత 2020కి వచ్చే వరకల్లా మరి బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది. చూసిండు కదా మీరు. 2020కి వచ్చేవరకు 49 స్థానాలు గెలిచింది. ఇక్కడ 100 ఇక్కడ 49 స్థానాలు చూసాం కదా. అంటే అట్లా ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో